ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నా అని చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ అన్నిటిని బ్రేక్ డౌన్ అనేది చేసుకుంటూ వచ్చింది మార్కెట్. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చింటారు. ఈ సెల్లర్స్ ని దీనికి మార్కెట్ అనేది పైకి అనేది వచ్చింది. ఇక్కడ 50% వరకు మార్కెట్ అనేది వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ ఈ లెవెల్ ని అలాగే ఇక్కడ ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చింటారు. ఇక్కడ ఓవరాల్ గా ఇక్కడ చాలా సేపు కన్సల్టేషన్ అనేది చేసింది మార్కెట్. కన్సల్టేషన్ చేసి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయ్యర్ ఉండి ఉంటాడు, సెల్లర్ ఉండి ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ పైన విక్ ఫామ్ అయింది, కింద విక్ ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ BTST బయ్యర్ సెల్లర్ ఇద్దరు తీసుకుపోయి ఉంటారు. కాబట్టి ఒకవేళ గ్యాప్ అప్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందాం ఈ బయ్యర్ ని టార్గెట్ చేయడానికి. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందాం. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడ ఉన్న బయర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపించుంటది BTST లో. అలాగే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి టాప్ లాస్ అనేది హిట్ అయ్యి ఉంటది. ఎందుకంటే ఇంత పెద్ద గ్యాప్ అప్ అనేది అయ్యింది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అనేది అయ్యింది. కాబట్టి ఇక్కడ బయర్స్ కి హ్యూజ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తూ ఉంటారు. వెయిట్ చేద్దాం, మనం సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ లో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేయని వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తుండొచ్చు. ఎందుకంటే మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. ఇక్కడ మనం బయింగ్ సైడ్ అనేది ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి స్టాప్ లాస్ అనేది హిట్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. అలాగే ఇక్కడ విక్కులు అనేది ఫామ్ అయినాయి. ఈ డే హై ని బ్రేక్అవుట్ అనేది చేయాలి. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ అనే వాళ్ళే వస్తున్నారు. కాబట్టి ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ సపోర్ట్ కింద నేను స్టాప్ లాస్ అనేది ప్లేస్ అనేది చేస్తున్నాను. వెయిట్ చేద్దాం, మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది పేషెన్స్ ని బాగా టెస్ట్ చేస్తుంది. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఈ కాస్ట్ అనేది 2 సార్లు వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఈ రెసిస్టెన్స్ కింద చాలా సేపు కన్సల్టేషన్ అనేది చేస్తుంది మార్కెట్. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ మాత్రమే వస్తారు. ఈ సెల్లర్స్ నిన్నకి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళాలి. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ అనేది చేసింది. అలాగే డే హై ని బ్రేక్అవుట్ అనేది చేసింది. మార్కెట్ ఇంకా పైకి అనేది వెళ్ళాలి. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.